బి ప్లస్ సింగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు కాసేపట్లో మేనేజర్ వస్తాడు కాబట్టి మన బాస్ వస్తాడు, కాసేపట్లో వస్తాడు కాబట్టి మనం తను వచ్చేసరికి పని చేస్తూ ఉండాలి. ఇలా ప్రస్తుతం కానీ కాసేపట్లో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బిని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. షుడ్ బిని మనం ఉపయోగిస్తున్నాము అని అన్నట్లయితే అందులో సబ్జెక్ట్ గా మనం హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ సింగులర్ ప్లూరల్ అనేటువంటి తేడా లేకుండా సబ్జెక్ట్ స్థానంలో ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ షుడ్ బి గోయింగ్, నేను వెళ్తూ ఉండాలి. ప్రస్తుతం ఏదైనా ఒక పనిని కాసేపట్లో చేస్తూ ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బి ప్లస్ సింగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు కాసేపట్లో మేనేజర్ వస్తాడు కాబట్టి మన బాస్ వస్తాడు, కాసేపట్లో వస్తాడు కాబట్టి మనం తను వచ్చేసరికి పని చేస్తూ ఉండాలి. ఇలా ప్రస్తుతం కానీ కాసేపట్లో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్. ఐ షుడ్ బి ఎట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉండాలి. ఇలా ప్రస్తుతం ఏదైనా ఒక ప్రదేశంలో నౌన్ రూపంలో అనగా ఏదైనా ఒక ప్రదేశం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశంలో ఉండాలి అని తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం చెప్తుంటాము కాసేపట్లో మా నాన్నగారు ఇంటి దగ్గరికి వస్తారు కాబట్టి తను వచ్చే సమయానికి నేను ఇంటి దగ్గర ఉండాలి. ఇలా ప్రస్తుతం ఇంటి దగ్గర లేదంటే ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాలి అని తెలియజేయడం జరుగుతుంది. లేదా యాడ్జెక్టివ్ అంటే మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటాము వాళ్ళ నాన్న వచ్చేసరికి తను సంతోషంగా ఉండాలి అంటుంటాం. హీ షుడ్ బి హ్యాపీ, ఇలా యాడ్జెక్టివ్ లో నుండి హ్యాపీ లేదా సాడ్ లేదా బ్యూటిఫుల్. ఇప్పుడు చూడండి కొన్ని సందర్భాలలో మనం చెప్తుంటాం పెళ్లి కుమారుడు వచ్చేసరికి పెళ్లి వధువు అందంగా ఉండాలి అంటుంటాం. షీ షుడ్ బి బ్యూటిఫుల్. ఇలా ఏదైనా ఒకటి యాడ్జెక్టివ్ లో నుండి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి, అడ్వర్బ్ అంటే హియర్ లేదా దేర్ అనే అటువంటి పదాలను తెలియజేయడానికి, అనగా అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి. ఇలా ఏదైనా ఒక ప్రదేశం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశంలో ప్రాంతంలో కాసేపట్లో కానీ ప్రస్తుతమే ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బి ని ఉపయోగించి నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. షుడ్ హ్యావ్ బీన్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. షుడ్ హ్యావ్ బీన్ ని మనం ఉపయోగిస్తున్నప్పుడు సబ్జెక్ట్ స్థానంలో మనం హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ షుడ్ హ్యావ్ బీన్ గోయింగ్, నేను వెళ్తూ ఉండాల్సింది. గతంలో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండాల్సింది కానీ చేయలేదండి, నిజానికి చేయలేదు కానీ చేస్తూ ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ అని ఉపయోగించడం జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే మనం ఏదైనా ఒక చోట ఉన్నాము. ఇప్పుడు చూడండి ఇంట్లో మనం ఉన్నాము, ఇంట్లో మనం చదువుకుంటూ ఉండాల్సింది మా నాన్న వచ్చినప్పుడు నేను చదువుకుంటూ లేను అందుకే నా పైన కోప్పడ్డారు. ఇలా చదువుకుంటూ ఉండాల్సింది, ఇలా గతంలో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉండాల్సింది. ఇలా గతంలో ఏదైనా ఒక ప్రదేశం పేరు చెప్పి ఏదైనా ఒక ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రాంతంలో నేను ఉండాల్సింది, ఇంకా డీప్ గా చెప్పాలి అంటే నేను ఉండి ఉండాల్సింది అంటుంటాం. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాల్సింది, నిజానికి లేము కానీ ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే యాడ్జెక్టివ్ రూపంలో అని చెప్పినట్టయితే మనం ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి, తను వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉండాల్సింది అంటుంటాం, తను వచ్చినప్పుడు నేను అందంగా ఉండాల్సింది అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పని యాడ్జెక్టివ్ లో నుండి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి మనం ఉపయోగించడం జరుగుతుంది. అడ్వర్బ్ లో అంటే హియర్ లేదా దేర్, ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ అని అంటుంటాం, నేను అక్కడ ఉండాల్సింది కానీ నిజానికి లేం. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాల్సింది ఉండి ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ బి ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్
ప్లస్ వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ ని తీసుకోవడం జరుగుతుంది. వుడ్ బిని మనం ఉపయోగిస్తున్నప్పుడు సబ్జెక్ట్ స్థానంలో హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా వుడ్ బిని ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ వుడ్ బి గోయింగ్, నేను వెళ్తూ ఉంటాను. ప్రస్తుతం ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీరు వెళ్ళి రండి, ఇంతలో నేను ఈ పని చేస్తూ ఉంటాను అని అంటుంటాం. ఇలా ఐ వుడ్ బి డూయింగ్ అంటే కాసేపట్లో, కానీ ప్రస్తుతం అండి చేస్తూ ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్. ఐ వుడ్ బి ఎట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉంటాను. ఇలా ప్రస్తుతం మీరు వెళ్ళి రండి, ఇంతలో నేను మా ఇంటి దగ్గర ఉంటాను. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో కాసేపట్లో ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. లేదా అడ్వర్బ్ అంటే హియర్ లేదా దేర్. యాడ్జెక్టివ్ అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటాం చూడండి, హాస్టల్స్ లో పిల్లల్ని వదిలిపెట్టిపోయినప్పుడు మీరు అలా కిరాణా షాప్ కి వెళ్ళి రండి, ఇంతలో తను సంతోషంగా ఉంటాడు. షీ వుడ్ బి హ్యాపీ, హీ వుడ్ బి హ్యాపీ, మీరు వచ్చేసరికి తను సంతోషంగా ఉంటాడు. ఇలా ఏదైనా ఒకటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ మనం యాడ్జెక్టివ్ లేదా నౌన్ లేదా అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. వుడ్ హ్యావ్ బీన్ మనం ఉపయోగిస్తున్నప్పుడు అందులో సబ్జెక్ట్ లో మనం హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించవచ్చు. ఐ వుడ్ హ్యావ్ బీన్ గోయింగ్, నేను వెళ్తూ ఉండేవాడిని. గతంలో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండేవాడిని, నిజానికి చెయ్యలేదు కానీ చేస్తూ ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ని తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒకవేళ గతంలో అండి మీరు నన్ను ఆపకపోయి ఉన్నట్లయితే నేను వెళ్తూ ఉండేవాడిని అంటుంటాం. మీరు నన్ను ఆపకపోయినట్లయితే నేను వెళ్తూ ఉండేవాడిని. గతంలో మీరు నన్ను ఆపారు, అందుకే నేను అక్కడే ఆగిపోయాను. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండేవాడిని, నిజానికి చెయ్యలేదు, చేస్తూ ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉండేవాడిని. ఎప్పుడైనా కానివ్వండి మనం అంటుంటాం కొన్ని సందర్భాలలో గతంలో ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండి ఉండేవాడిని, నిజానికి ఉండలేదండి కానీ ఉండి ఉండేవాడిని అనే పదాన్ని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా చూడండి, మీరు చెప్పినట్లయితే, మీరు అక్కడ ఉండమని నాకు చెప్పినట్లయితే నేను అక్కడే ఉండేవాడిని అని అంటుంటాం. మీరు నాకు చెప్పలేదు కాబట్టి నేను అక్కడ ఉండలేదు. ఇలా గతంలో ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండేవాడిని చెప్పి ఉన్నట్లయితే అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ ఉపయోగించడం జరుగుతుంది. యాడ్జెక్టివ్ అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది. హ్యాపీ, సాడ్, బ్యూటిఫుల్, గ్లామరస్ ఇలాంటి పదాలను. కుడ్ హ్యావ్ బీన్ సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ కుడ్ హ్యావ్ బీన్ మనం ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ కుడ్ హ్యావ్ బీన్ గోయింగ్, నేను వెళ్తూ ఉండగలిగేవాడిని. గతంలో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండగలిగేవాడిని, నిజానికి మీరు చెప్పలేదు, నేను చేయలేదండి, మీరు చెప్పినట్లయితే నేను చేస్తూ ఉండగలిగేవాడిని అని తెలియజేయడానికి కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ యాడ్జెక్టివ్. ఐ కుడ్ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, నేను మా ఇంటి దగ్గర ఉండగలిగేవాడిని. మీరు చెప్పలేదు, నేను ఉండలేదు. ఒకవేళ మీరు చెప్పినట్లయితే నేను అక్కడే ఉండగలిగేవాడిని అని తెలియజేయడానికి, ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండగలిగేవాడిని అని తెలియజేయడానికి నౌన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. హియర్ లేదా దేర్ అంటే అడ్వర్బ్ రూపంలో. లేదా సంతోషంగా ఉండగలిగేవాడిని, ఇప్పుడు మనం అంటుంటాం మీరు నేను అడిగింది నాకు నిన్న ఇచ్చి ఉన్నట్లయితే నేను నిన్న సంతోషంగా ఉండగలిగేవాడిని. మీరు నిన్న నేను అడిగింది ఇవ్వలేదు కాబట్టి నేను నిన్న సంతోషంగా లేను. ఇలా అడిగింది ఇచ్చినట్లయితే సంతోషంగా ఉండగలిగేవాడిని. సంతోషంగా అంటే హ్యాపీ. ఇలా యాడ్జెక్టివ్ లో నుండి తీసుకోవడం జరుగుతుంది. ఐ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ, నేను సంతోషంగా ఉండగలిగేవాడిని. ఇలా ఏదైనా ఒక పని జరగలేదు కానీ ఉండగలిగేవాడిని, ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండగలిగేవాడిని నేను తెలియజేయడానికి కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ యాడ్జెక్టివ్ ను ఉపయోగించడం జరుగుతుంది. హ్యావ్ బీన్
హ్యావ్ బీన్ ని మన సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. మనం హ్యావ్ బీన్ ని ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో వాడాల్సినటువంటి సబ్జెక్ట్ యు వి దే ఐ కేవలం ప్లూరల్ ని మాత్రమే సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ గోయింగ్, నేను ఇంకా వెళ్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ అనగా ఈ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ని మనం కేవలం ప్రస్తుతం గురించి తెలియజేయడం జరుగుతుంది. అనగా గతంలో ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి లేదా కొన్ని గంటల క్రితం కావచ్చు, కొన్ని రోజుల క్రితం కావచ్చు, కొంతకాలం క్రితం కావచ్చు, ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి ఇప్పటికీ కూడా అలానే చేస్తూనే ఉన్నాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ని ఉపయోగించడం జరుగుతుంది. హ్యావ్ బీన్ అనగా ఇంకా అని అర్థం రావడం జరుగుతుంది. ఇంకా చేస్తూనే ఉన్నాను అని తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్. ఐ హ్యావ్ బీన్ ఎట్ మై హౌస్, నేను ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్నాను. అనగా కొంత సమయం క్రితం నేను మా ఇంటి దగ్గరికి వచ్చాను, ఇప్పటికీ కూడా నేను మా ఇంటి దగ్గరే ఉన్నాను. అనగా ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంత సమయం క్రితం నేను వచ్చి ఇక్కడే ఉన్నాను. ఇలా ఏదైనా ఒక గత సంవత్సరం నుండి కావచ్చు, లేకపోతే కొంత సమయం క్రితం నుండి ఒకే చోట ఉన్నాను, ఏదైనా ఒక ప్రదేశం పేరు చెప్పి ప్రాంత పేరు చెప్పి ఇంకా అక్కడే ఉన్నాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. లేదా ఇంకా సంతోషంగానే ఉన్నాను, ఇంకా నేను అందంగానే ఉన్నాను అని అనడానికి, లేదా ఇంకా నేను యంగ్గానే ఉన్నాను అని తెలియజేయడానికి కూడా హ్యావ్ బీన్ ప్లస్ యాడ్జెక్టివ్ ని ఉపయోగించడం జరుగుతుంది. హ్యావ్ బీన్ టు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ టు ప్లస్ నేమ్. ఏదైనా ఒక ఎప్పుడైనా కానివ్వండి, నేను ఇంతకుముందు చెప్పాను హ్యావ్ బీన్ వాడినప్పుడు మనం ప్లూరల్ ని వాడడం జరుగుతుంది. యు వి దే ఐని మాత్రమే సబ్జెక్ట్ స్థానంలో. ఐ హ్యావ్ బీన్ టు సుద్దపల్లి, నేను సుద్దపల్లికి వెళ్ళి వచ్చాను. ఇలా ఈ రోజు ఏదైనా ఒక ప్రాంతానికి లేదా ఏదైనా ఒక ప్రదేశానికి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ప్లస్ నేమ్ అని చెప్పేసి హ్యావ్ బీన్ టు ప్లస్ నేమ్. ఏదైనా ఒక ప్రదేశం పేరు, ప్రాంతం పేరు చెప్పడం అండి. ప్రాంతానికి, ఏదైనా ఒక ప్రదేశానికి, ప్రాంతానికి నేను వెళ్ళి వచ్చాను, ఈ రోజే వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ టు ప్లస్ నేమ్ చెప్పండి. నేను ఎగ్జాంపుల్ గా చుద్దపల్లి చెప్పాను, మీరు హైదరాబాద్ చెప్పండి, ఇండియా చెప్పండి, యుఎస్ చెప్పండి, ముంబై చెప్పండి, వరంగల్ చెప్పండి, మీకు నచ్చినటువంటి పేరుని చెప్పవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్లస్ వర్బ్ వన్. ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ, నేను ఇంకా చేయగలుగుతున్నాను. హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్లస్ వర్బ్ వన్ అనగా గతంలో నుండి ఒక పనిని చేయగలుగుతున్నాను, ఇప్పటికి ఇంకా చేయగలుగుతూనే ఉన్నాను. గతంలో మొదలుపెట్టి అప్పటి నుండి నాకు ఆ శక్తి సామర్థ్యంతో పాటు ఇప్పటికి కూడా నేను అలాగే చేయగలుగుతున్నాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్లస్ వర్బ్ వన్ ని ఉపయోగించడం జరుగుతుంది. హ్యాస్ బీన్ సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. హ్యాస్ బీన్ ని మనం ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో మనం వాడాల్సినటువంటి సబ్జెక్ట్ స్థానంలో హీ లేదా షీ లేదా ఇట్ లేదా దట్, ఈ సింగులర్ పదాలను మాత్రమే మనం సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించాల్సి ఉంటుంది. హ్యాస్ బీన్ ని ఉపయోగించినప్పుడు షీ హ్యాస్ బీన్ గోయింగ్, ఆమె ఇంకా వెళ్తూనే ఉంది. ఇలా ఏదైనా ఒక పనిని కాస్త సమయం క్రితం లేకపోతే కొద్ది కాలం క్రితం మొదలుపెట్టి ఇంకా చేస్తూనే ఉంది అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ని తెలియజేయడం జరుగుతుంది. అతడు కావచ్చు లేదా ఆమె అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్. షీ హ్యాస్ బీన్ ఎట్ మై హౌస్, ఆమె ఇంకా మా ఇంటి దగ్గరే ఉంది. ఇలా మనం అతడు కావచ్చు, ఆమె కావచ్చు, కొంత సమయం క్రితం కావచ్చు, లేకపోతే కొంతకాలం క్రితం కావచ్చు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా మా ఇంటి దగ్గరే ఉంది. ఇలా ఏదైనా ఒక ప్రదేశ పేరు, ప్రాంతం పేరు చెప్పి నేను మై హౌస్ అని పెట్టాను, మీరు రెస్టారెంట్ పెట్టండి, లేకపోతే హైదరాబాద్ పెట్టండి, లేకపోతే ఇండియా పెట్టండి, లేకపోతే సుద్దపల్లి పెట్టండి. ఇలా ఏదైనా ఒక ప్రదేశం పేరు, ప్రాంతం పేరు చెప్పి అదే ప్రదేశంలో ఇంకా అక్కడే ఉంది అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. లేదా అడ్వర్బ్ అంటే హియర్ లేదా దేర్, యాడ్జెక్టివ్ అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేస్తుంటే ఆమె ఇంకా సంతోషంగానే ఉంది, ఆమె ఇంకా అందంగానే ఉంది అంటే షీ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్, షీ హ్యాస్ బీన్ హ్యాపీ, ఆమె ఇంకా సంతోషంగానే ఉంది. ఇలాంటి పదాలను తెలియజేయడానికి హ్యాస్ బీన్ టు సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ టు ప్లస్ నేమ్. హీ షీ ఇట్ దట్, నేను ఇంతకు ముందు చెప్పాను హ్యాస్ బీన్ ని ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో కేవలం సింగులర్ ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. షీ హ్యాస్ బీన్ టు సుద్దపల్లి, ఆమె సుద్దపల్లికి వెళ్ళి వచ్చింది. ప్రస్తుతం ఈ రోజే అండి, ఈ రోజే, కానీ ఈ రోజే జరిగిపోయింది. ఇలా ఈ రోజే జరిగిపోయింది ఏదైనా ఒక ప్రదేశానికి, ప్రాంతానికి ఆమె లేదా అతడు వెళ్ళి వచ్చాడు లేకపోతే వెళ్ళి వచ్చింది అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ టు చెప్పి ఏదైనా ఒక ప్లేస్ నేమ్ చెప్పడం జరుగుతుంది.
సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ప్లస్ వెర్బ్ 1. షీ హ్యాస్ బీన్ ఏబుల్ టు డూ. ఆమె ఇంకా చేయగలుగుతున్నది. ఆమె లేదా అతడు గతంలో ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి ఆమె ఇప్పటికీ అదే శక్తి సామర్థ్యంతో చేయగలుగుతూ ఉన్నది అని తెలియజేయడానికి హ్యాస్ బీన్ ఏబుల్ టు ప్లస్ వెర్బ్ 1 ని ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా ఇట్ హ్యాస్ బీన్ ని తీసుకోవాలి, ప్లస్ టైం తీసుకోవాలి. ఎన్ని రోజులైంది, ఎంత కాలమైంది అనే అటువంటి టైం తీసుకొని ప్లస్ హ్యావింగ్ ని ఉపయోగించి ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్ 3 months హ్యావింగ్ గాన్ దేర్. అక్కడికి వెళ్ళి 3 నెలలైంది. ఇక్కడ నేను 3 months అని చెప్పాను. 3 months స్థానంలో మీరు ఏదైనా పెట్టుకోండి. నేను వారం రోజులైంది, 1 year అయింది అంటుంటాం. అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులైంది, లేకపోతే అతనిని కలిసి ఇన్ని రోజులైంది అంటుంటాం. ఇట్ హ్యాస్ బీన్ ని ముందు చెప్పి దాని తర్వాత మీరు టైం, నేను 3 months పెట్టాను ఎగ్జాంపుల్ గా, మీరు ఏదైనా టైం తీసుకోండి. 3 years తీసుకోండి, 3 days తీసుకోండి, 3 weeks తీసుకోండి. దాని తర్వాత హ్యావింగ్ ని ఉపయోగించి ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్ 4 days హ్యావింగ్ మెట్ హిమ్. అతన్ని కలిసి 4 రోజులైంది. ఇలా ఏదైనా ఒకటి కొంతకాలం అయ్యింది అని తెలియజేయడానికి ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ టైం ప్లస్ హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ని తెలియజేయడం జరుగుతుంది. హ్యాడ్ బిన్. హ్యాడ్ బిన్ ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బిన్ ప్లస్ సింగ్ ఫామ్. మనం హ్యాడ్ బిన్ ని ఉపయోగించినప్పుడు అందులో సబ్జెక్ట్ స్థానంలో వాడాల్సినటువంటి పదం హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ. సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా మనం సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించవచ్చు. ఇట్ హ్యాడ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours బిఫోర్ కమింగ్ బ్యాక్ టు మై హౌస్. ఇంటికి రావడానికి ముందు నేను 2 గంటల నుండి పని చేస్తూనే ఉంటిని. అంటే గతంలో అనండి ఒక సమయం నుంచి ఇంకొక సమయం వరకు నేను పని చేస్తూనే ఉంటిని. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తూనే ఉంటిని అని తెలియజేయడానికి హ్యాడ్ బిన్ ప్లస్ వెర్బ్ 4 ని ఉపయోగించడం జరుగుతుంది, అనగా ఇంగ్ ఫామ్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, హ్యాడ్ బిన్ ప్లస్ డూయింగ్ అని అన్నాడు. హ్యాడ్ బిన్ డూయింగ్ ఫర్ 2 hours బిఫోర్ కమింగ్ బ్యాక్ టు మై హౌస్. అంటే నేను ఇంటికి రావడానికి ముందు 2 గంటలు ఏవైతే ఉన్నాయో ఆ 2 గంటల నుండి ఆ 2 గంటల పాటు నేను పని చేస్తూనే ఉన్నాను, ఆగకుండా పని చేస్తూనే ఉన్నాను అని తెలియజేయడానికి హ్యాడ్ బిన్ ప్లస్ వెర్బ్ 4 ని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా పూర్తిగా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అని అన్నట్లయితే, ఈరోజు ఇది జూలై మంత్ అనుకోండి, నేను జనవరి టు జూన్ వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీదే కంపెనీ అనుకోండి, మీ కంపెనీలో నేను జనవరి టు జూన్ వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను, లాస్ట్ మంత్ వరకు. ఇలా ఎండ్ అయిపోయిందండి. ఇప్పుడు కాదు, ప్రస్తుతం కాదు, గతంలోనే జనవరి టు జూన్ వరకు నేను పని చేస్తూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ సిన్స్ జనవరి టు జూన్. అంటే జనవరి నుండి జూన్ వరకు నేను అక్కడ పని చేస్తూనే ఉన్నాను అని తెలియజేయడానికి హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ 4 ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్. షీ హ్యాడ్ బీన్ దేర్ ఫర్ 10 months బిఫోర్ కమింగ్ బ్యాక్ టు సుద్దపల్లి. సుద్దపల్లికి తిరిగి రావడానికి ముందు ఆమె అక్కడ 10 నెలల నుండి ఉండెను. అంటే సుద్దపల్లికి రావడానికి ముందు 10 నెలలు ఏవైతే ఉండెనో ఆ 10 నెలల నుండి అక్కడే ఉండెను. ప్లస్ అనేది చేంజ్ చేయకుండా అక్కడే రెంట్కు ఉండెను అని తెలియజేయడానికి ఇక్కడ హ్యాడ్ బీన్ ని ప్లస్ నౌన్ రూపంలో మనం తెలియజేయడం జరుగుతుంది. నేను ఇక్కడ దేర్ అన్నాను కాబట్టి అడ్వర్బ్ తీసుకున్నాను. దేర్ స్థానంలో మీరు ఏదైనా ఒక ప్రదేశం పేరు, ప్రాంతం పేరు చెప్పండి. షీ హ్యాడ్ బీన్ సుద్దపల్లి, షీ హ్యాడ్ బీన్ వరంగల్, షీ హ్యాడ్ బీన్ హైదరాబాద్. ఇలా మీరు ఏ ప్రదేశం పేరు చెప్పదలుచుకుంటే ఆ ప్రదేశం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి, దాని తర్వాత ఎన్ని రోజులు ఉంది, ఫర్ 10 months, ఫర్ 2 days, ఫర్ 1 week, ఇలా మీరు ఏది చెప్పదలుచుకుంటే అలా చెప్పి మీరు హ్యాడ్ బీన్ ని ఎప్పుడైనా కానివ్వండి నౌన్ లేదా అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్, ప్రస్తుతం కాదండి గతంలో ఒక సమయం నుండి మరొక సమయం వరకు అక్కడే ఉన్నది అని తెలియజేయడానికి మనం హ్యాడ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ యాడ్జెక్టివ్ ని తెలియజేయడం జరుగుతుంది. హ్యాడ్ బీన్ ని మనం సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ నేమ్. హీ, షీ, ఇట్, దట్, యు, వి, దే, ఐ. మనం హ్యాడ్ బీన్ ని ఉపయోగించినప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ప్లూరల్ అనేటువంటి భేదం లేకుండా ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఐ హ్యాడ్ బీన్ టు సుద్దపల్లి. నేను సుద్దపల్లికి వెళ్ళి వచ్చాను. గతంలో అండి, ఈ రోజు కాదు. ఈ రోజు అయితేనేమో హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ వస్తుంది.
గతంలో నిన్న కావచ్చు, లేకపోతే 1 వీక్ క్రితం కావచ్చు, లేకపోతే ఒక సంవత్సరం క్రితం కావచ్చు. కానీ గతంలో వెళ్ళి వచ్చాను, గతంలోనే వెళ్ళాను, గతంలోనే వచ్చాను అని తెలియజేయడానికి హ్యాడ్ బీన్ టు ప్లస్ నేమ్ని తెలియజేయడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్గా సుద్దపల్లి తీసుకున్నాను. మీరు హైదరాబాద్ పెట్టండి, మీరు యూఎస్ పెట్టండి, లేకపోతే ఆస్ట్రేలియా పెట్టండి, వరంగల్ పెట్టండి, నిజామాబాద్ పెట్టండి, మీకు నచ్చినటువంటి ప్రాంతం పేరు చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రదేశం పేరు, ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి హ్యాడ్ బీన్ టు ప్లస్ నేమ్ని తెలియజేయడం జరుగుతుంది.